how you feel work with Gautam? He's very famous. Yeah. Of course, I know him even before he was famous. But I think Okay. I watched his first movie also. He's a very good actor. He's very respectful on set, and I think that quality came out while he was in the Big Boss. So it was very nice working with him. He's very calm and sorted person. Doesn't trouble మీలో ఉన్న anybody. అన్ని షేడ్స్ చూస్తుంటారు బహుశా. యాక్చువల్లీ ఆ అవకాశం రాలేదు, బిగ్ బాస్ లో చూసిన షేడ్స్ అయితే చూడలేదు. ఆ షేడ్స్ అనేది చూసి చాలా రాముడు బంచిబారుడు అలా కనిపిస్తారు ఆయన, నాకు తెలుసు. No, I've seen his anger side on Big Boss. If somebody comes and takes him only then. But then we didn't have any such Then issue Ashwath on Dhamake. set. Yeah. Then అంటే 2.0. యూజువల్లీ నాకు ఎక్కువ కోపం రాదు. ఎప్పుడైనా మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతీసేటట్టు ఉంటేనే నాకు కోపం వస్తుంది. కానీ బిగ్ బాస్ అన్న షో ఫార్మాటే ఒకళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ ఒకళ్ళు దెబ్బ తీసుకోవాలి. ఒకళ్ళనొకళ్ళు మీరు ఇది చేసిండ్రా, మీరు అది చేసిండ్రు అని చెప్పేసి వీ హ్యావ్ టు అంటే పాయింట్అవుట్ ద మిస్టేక్స్ కదా. సో ఆ టైంలో అది ఆ కోపం వచ్చేది. కానీ నార్మల్ టైంలో బయట టైంలో నేను ఎక్కువ కోపం రాదు నాకు. వెరీ వెరీ సాఫ్ట్ అండ్ చిల్. ఓకే, అంటే అది బేసిక్ ఉంటుంది కదా, స్క్రిప్టెడా? ఇలానే బయట చూస్తే మీరు ఇలా కామ్ గోయింగ్ పర్సన్ ఇలా ఉంటారు, అక్కడ చూస్తే అసలు ఫుల్ టెంపర్, అసలు ఏం పగలగొట్టేస్తాడో ఈయన అసలు కోపంలో అనిపిస్తుంది. యాక్చువల్లీ మీకు తెలియని లాజిక్ ఏంటంటే, ఇప్పుడు 24 hours డే ఉంటుంది కదా బిగ్ బాస్ హౌస్లో. సో 24 hours నేను యాక్టివ్గా అక్కడ గేమ్స్ పక్కన పెట్టేస్తే, సరే గేమ్స్ ఆడేటప్పుడు 100% మన 100% ఇవ్వాలి, అక్కడ ఏదైనా యాక్టివిటీ ఉన్నప్పుడు 100% ఇవ్వాలి. కానీ నార్మల్ టైంలో నేను ఆ డేలో 23 hours ఓన్లీ 1 hour యాక్టివ్గా ఉండేటోని. ఆ 1 hour మీకు కనిపిస్తుంది బయటికి. మిగతా టైం అంతా నేను నా ప్రపంచంలో నేను ఆలోచించుకుంటా. నేను ఈవెన్ బిగ్ బాస్ హౌస్లో కూడా ఏదో స్టోరీస్ ఆలోచించేటోని, వేరే ఏదేదో థింక్ చేస్తుండేటోని, అవన్నీ బయటిక్ రావు. కానీ ఏదైతే లైక్ నా 1 hour క్రియేట్ చేస్తుందో సో ఆ 1 hour ఏంటంటే లైక్ నేను చాలా లైక్ అటెంటివ్గా ఉన్న టైమ్స్ కానీ, లేకుంటే నేను అంటే నాకు తెలియకుండా అది జరిగిపోయింది అనమాట. అంటే నేను ఏది మాట్లాడినా అది చాలా పెద్ద ఒక ఇష్యూ లాగా మారిపోయేది. సో చిన్న థింగ్ కూడా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అక్క అన్నది, కొన్ని మీమ్స్ కూడా ఫాలో అవుతుంటారు అవి. డెఫినెట్లీ మీమ్స్ అండ్ ఫ్యాన్ పేజెస్ లైక్ దే ఆర్ లైక్ ట్రెమెండస్ జాబ్. ఎందుకంటే వాళ్ళే కదా యాక్చువల్లీ జనాలకు దగ్గర తీసుకెళ్ళేది. అసలు సో మనం ఆలోచించలేం కూడా, అరే ఇలా కూడా ఆలోచిస్తారా మీరు అని అనిపిస్తుంది వాటిని చూస్తూ ఉంటే. చాలా లైక్ మీమ్స్ అండ్ అవి అయితే నేను ప్రతి ఒక్కటి చూసిన ఆల్మోస్ట్. సో హౌస్లో ఉన్నది ఏంటంటే నాకు తెలియకుండానే నేను అనే ప్రతి చిన్న మాట, ప్రతి చిన్న థింగ్ అంత పెద్దది బయట ఇష్యూ అయిపోతుంది, అంత వైరల్ అయిపోతుంది అని చెప్పి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు చాలా లేటర్ నాకు తెలిసింది. అంటే వీకెండ్ వచ్చి నాకు సార్ చెప్పేటోళ్ళు అనమాట. సో అప్పుడు ఒకసారి తేజ అన్నాడు, క్లాసులు పీకుతారు. ఒకసారి టేస్టీ తేజ ఇట్లానే అక్క ఇష్యూ వస్తే నాకు సార్ మాట్లాడినారు వీకెండ్లో. వాడు వచ్చి అవినాష్ ఉండే, ముక్కు అవినాష్. సో అవినాష్ తేజ కూర్చొన్నారు, నేను పక్కన కూర్చొని నా పని నేను చేసుకుంటే, అన్న మనము కంటెంట్ క్రియేట్ చేయడానికి మనం ప్రయత్నిస్తుంటాము, గౌతమ్ గారు వచ్చేసి ఒక మాట అనేసి కంటెంట్ మొత్తం లాక్కొని వాడు వైపు తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు వరకు సైలెంట్ గా ఉంటారు, మాట్లాడి వెళ్ళిపోతారు. అండ్ మీరు అంటే స్పెషల్ గా చెప్పాలంటే మదర్స్ బాగా కనెక్ట్ అయ్యారు కదా. చాలా బాగా కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే లైక్ ఇప్పుడు ప్రతి ఒక్క లైక్ తెలుగు మదర్, తెలుగింటి లైక్ అమ్మలు వాళ్ళ ఓన్ కొడుకు అంటే అక్కడ హౌస్ లో ఉన్నారు అన్నంత ఫీల్ అయ్యింది అనమాట వాళ్ళు. సో నాకు చాలా కాల్స్ వచ్చాయి యాక్చువల్లీ నేను బయటకు వచ్చిన తర్వాత, ఎస్పెషల్లీ మదర్స్, పిల్లలు వాళ్ళు కూడా లైక్ నేను ఇంకా సీజన్ 7లో ఉన్నప్పుడు కూడా చాలా మంది నేను 13th week ఎలిమినేట్ అయ్యి వచ్చేసినప్పుడు చాలా లైక్ వాళ్ళు బాధపడ్డామని చెప్పేసి కాల్స్ చేశారు. నేను ఫుడ్ చెప్పాలంటే సెకండ్ డే ఫైనల్ గా మీరే విన్నారని కూడా అనుకున్నారు. బట్ ఏం జరిగింది లాస్ట్ లో అసలు? అండ్ రామ్ చరణ్ గారు ఎస్పెషల్ అని చెప్పారు, ఆవిడ మదర్ ఫేవరెట్ మీరని కూడా. చరణ్ అన్న నాకు చాలా ఇష్టం. చరణ్ అన్న అంటే యాక్చువల్లీ రామ్ చరణ్ గారు. సో లైక్ ఐ వాజ్ వన్ ఆఫ్ ద పర్సన్స్, అంటే థియేటర్లో లైన్లో నిలబడి లేకుంటే బ్లాక్లో టికెట్లు కొని సో చూసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. లైక్ రామ్ చరణ్ అన్నవి కానీ, లేకపోతే చిరంజీవి గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ. సో చరణ్ అన్న నా పక్కన నిలబడి, సో అసలు ఆ మూమెంటే నేను అసలు మర్చిపోలేను ఎప్పటికీ. ఎందుకంటే అండ్ ఆ మూమెంట్లో కూడా ఆయన నన్ను పక్కన లైక్ తీసుకెళ్ళి ఇట్లా మాట్లాడడము, దెన్ సో ద వే హీ ట్రీటెడ్ మీ, అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. సో దట్స్ వై హీ ఈజ్ అ గ్లోబల్ స్టార్ యాక్చువల్లీ.